మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. సిద్దిపేట జిల్లాలోని ఆదర్శ నగర్ ఉమెన్స్ ఆదర్శ సొసైటీ ఆధ్వర్యంలో మట్టితోని వినాయకుడిని రెడీ చేశారు. గత 9 రోజులుగా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. దానికి సంబంధించిన పూజా విధానాలు డే 1 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారని పూర్తి వివరాలు కూడా ఇక్కడ మహిళలు ఉన్నారు, భక్తులు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మేము ఈ సొసైటీ అనేది ఆదర్శ ఉమెన్స్ సొసైటీ, ఇది ఆదర్శ నగర్ కాలనీ. మేము గత 11 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠ చేస్తున్నాము. కేవలం మహిళలతోనే 12 మంది మహిళలతోనే ప్రారంభమైన ఈ సొసైటీ ఇప్పుడు 70 మంది ఒక గ్రూప్గా సొసైటీగా అయిపోయింది. ప్రతి ఫ్యామిలీ నుండి ఒక మహిళ దీంట్లో పాల్గొంటుంది. అందరూ ప్రతి ఒక్కరూ ఇది మన ఇంట్లో దేవుడిని లాగానే ఎవరిది వాళ్ళు కాకుండా అందరం కలిసి ప్రతి పనిలో అందరం షేర్ చేసుకుంటున్నాం. పెట్టినప్పటి నుండి మొదలుకుంటే ఆకులు తెచ్చి నుండి చివరికి నిమజ్జనం వరకు కూడా ప్రతి విషయంలో మహిళలందరూ తమ వంతు సహాయాన్ని అందిస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే విధంగా ఆదర్శ నగర్ అనే ఈ ఆదర్శ నగర్ మొత్తం ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తామని మేము అనుకుంటున్నాము. ఇంకా ఇందులో చాలా రోజు పూజలు విశేషమైన పూజలు చేయడం జరుగుతుంది. సోమవారం ఒకటి, మంగళవారం గరక పూజ, విశేష సహస్ర లింగార్చన పూజ, తర్వాత సహస్ర మోదక హోమము, ఈ విధంగా గరక పూజ, అన్నదానము, ఇవన్నీ కార్యక్రమాలు రోజు ఒకటి. మళ్ళీ ఎకో ఫ్రెండ్లీ, మేము పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఒక ఎయిమ్తోని మేము ఎకో ఫ్రెండ్లీగా వినాయకుడిని తీసుకురావడం జరిగింది. ఖర్చుతో కూడుకున్నప్పటికీ హైదరాబాద్ నుండి తెప్పించుకోవడం జరిగింది. మళ్ళీ దాన్ని నిమజ్జనం కూడా ఇక్కడే చేయాలని నిర్ణయించుకున్నాం అందరం కలిసి. ఎందుకంటే పొల్యూషన్, చెరువులో ఆల్రెడీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులను వేస్తూ పొల్యూషన్ అయిపోతుంది. ఇంకా దాన్ని పొల్యూషన్ చేయడం కాకుండా ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని మా అందరం కలిసి మేమే మా సొంత చేతులతో 9 రోజులు పూజ చేసిన మా వినాయకుడిని మేమే సొంతంగా నిమజ్జనం చేసి ఆ మట్టిని మేము పవిత్రంగా భావించి, ఆ దేవుడి యొక్క మట్టిని పవిత్రంగా భావించి మా ఇంటి తోటలో ఏదో ఒక చెట్టులో ప్రతిష్ఠించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మా అందరి మాట. మరొక మహిళతో మేము మట్టితోని ఎందుకు తీసుకున్నామంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయడం వల్ల చెరువులన్నీ కలుషితమైనవని మేము చాలా మంది ఇందులో టీచర్స్ ఉన్నాము. పిల్లలందరికీ చెప్తూ ఉంటాం. దానికి మేమే ముందు ఆదర్శంగా ఉండాలి అనుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని అవాయిడ్ చేసి మట్టి గణపతిని తీసుకోవాలని లాస్ట్ ఇయర్ కూడా మట్టి గణపతిని పెట్టడం జరిగింది. ఈ ఇయర్ ఇంకా ప్యూర్ గా మట్టితో చేసింది కావాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొకటి, చెరువులో వేయడం వల్ల జలచరాలు కూడా చనిపోతూ ఉంటాయి కాబట్టి మట్టి ఎక్కువ పూరుకపోతుంటది కాబట్టి మన దగ్గరనే మన గణపతిని నిమజ్జనం చేసుకుందామని ఈసారి కొత్తగా డిసైడ్ అయినాం. దానివల్ల ఇక్కడ మా సమక్షంలోనే మేము నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మేము ఆదర్శంగా ఉండాలని ప్రతి విషయాన్ని మహిళలు ఆదర్శంగా, మహిళలు అనేవాళ్ళు వాళ్ళ శక్తి తక్కువ కాదు అని నిరూపించడానికి టోటల్ అందరూ మహిళలే. ప్రతిది మండపం దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ వాళ్ళ హస్తం ఉంది. ఇందులో వాళ్ళు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి ఈ మా గణపతి మహోత్సవాలు మా దగ్గర జరుగుతున్నాయి. అదే విధంగా రోజు మేము పిల్లలందరినీ కూడా ఐకమత్యం చేయాలి, పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ కలిగించాలన్న ఉద్దేశంతో, సిటీలో ఎవరింట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి పల్లెటూరు వాతావరణాన్ని కలిగించాలని రోజు ఈవినింగ్ 6 to 12 వరకు పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పల్లె ఆటలు, పాత ఆటలను ఆడిపించడము, అందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము, పిల్లలతోని ప్రతి ఒక్కటి భరతనాట్యం దగ్గర నుంచి పాటలు, మంగళహారతి పాటలు, డాన్సులు అన్ని పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి రోజు ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది. అదే విధంగా కోలాటం కూడా ఆసక్తి ఉన్న యువతులందరూ కూడా కోలాటం మీద ఉన్న వాళ్ళు డాన్స్ మాస్టర్ పెట్టి మరి భక్తి పాటల పైన మాత్రమే కోలాటాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా శోభాయాత్రలో ఓన్లీ భక్తి పాటల పైన మాత్రమే కోలాటం చేయాలని నిర్ణయించుకున్నాము. ఎక్కడ కూడా అసభ్యకరంగా అయిన పాటలు పెట్టకూడదు. నిమజ్జనం కూడా మా దగ్గర జరగాలని కొన్ని ఆదర్శమైన నియమాలను తీసుకున్నాము. వాటిని పాటించడం అనేది జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా కొన్ని ఆదర్శంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. సిద్దిపేటకే మా యువతుల మహిళా సొసైటీ ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క విషయాన్ని అంచెలంచెలుగా తీసుకుంటున్నాం, దాన్ని నిర్వహిస్తూ పోతూ ఉన్నాం.
మేము ప్రసాదాలు కూడా ప్లాస్టిక్ ని హరీష్ రావు సార్ గారు చెప్పినప్పటి నుంచి చాలా మట్టుకు మేము చెత్తను విడిగా వేస్తున్నాం. అదే విధంగా 2 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రసాదం పంచడం కూడా ఈకో ఫ్రెండ్లీ ఆకులలోనే, ఆకులతో తయారైనటువంటి ఇస్తరాకులు అలాంటి వాటినే మేము వాడడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ని వాడడం లేదు. చూసుకోవచ్చు, నిజంగా ఈ మహిళలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వీళ్ళ కాలనీ పేరు కూడా ఆదర్శ నగర్. అలాగే ఆదర్శంగా ఉమెన్స్ సొసైటీ అంటే ఒక సిద్దిపేటగా కాకుండా రాష్ట్రం మొత్తం కూడా వీళ్ళని ఆదర్శంగా చూసుకోవచ్చు. సాంప్రదాయబద్ధంగా అంటే వాళ్ళ ప్రసాదాలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కానీ, వినాయకుడిని మట్టితో తయారు చేయడం, అలాగే చెరువులో వేయడం వల్ల కూడా కలుషితమవుతుందని కూడా ఒక గొప్ప స్ఫూర్తిని, మంచి మెసేజ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఆ గణపతి యొక్క మట్టిని కూడా అంటే ఆ విగ్రహం సంబంధించిన మట్టి కరిగిపోయిన దాన్ని తీసుకొని కూడా పూల మొక్కలు కానీ అట్లా అంటే అంత సాంప్రదాయబద్ధంగా కూడా అంటే ఇందులో కూడా ఒక సైన్స్ కూడా దాగుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.